లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి కలుగుతున్న పరిస్థితులని దృష్టించి ఈ రీతిగా రావటానికి కారణం ఏమిటంటే, నంద్యాల ప్రాంతంలో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో ఉన్న దైవ సేవకుని మీద ఒక నిందా ప్రచారము అనే చెప్పాలి, లేక అక్కడ ఏం జరిగిందో ఆ నిర్ధారణ కోసము ఆ దైవజనుడు కోర్టు వారిని ఆశ్రయించాడు. నిజాలని నిర్భయంగా మరి కోర్టు తెలియజేస్తుంది కనుక కోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరి ఎవరైతే బాధ్యతురాలు ఉందో, ఎవరైతే బాధ్యుడు ఉన్నాడో, ఆ దైవజనుడు ప్రభుకుమార్ అనే వ్యక్తి, అతను నా మీద ఇలాగా నిందా ప్రచారము జరిగింది. ఆ నిందని మరి నేను దైవ సేవకుని గనుక ప్రజల కోసము, దేవుని మధ్యను ప్రజల మధ్యను నేను ఈ రీతిగా ఉన్నాను, నా మీద నిందా ప్రచారం జరుగుతుంది కనుక నిర్ధారణ తేల్చండి అని పోలీసు అధికారులని, తర్వాత కోర్టు వారిని ఆశ్రయించి తన యొక్క కేసు విషయాన్ని పోలీసు వారికి, కోర్టు వారికి అప్పగించాడు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే బాధితురాలు ఉందో మహిమ కుమారి, ఈమె కూడా కోర్టు వారిని ఆశ్రయించవచ్చు, పోలీసు వారిని ఆశ్రయించవచ్చు. కానీ ఈమె మాత్రము కోర్టు వారిని ఆశ్రయించలేదు, పోలీసు వారిని ఆశ్రయించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి వెళ్ళినట్టుంది పోలీస్ స్టేషన్కి. అక్కడ ఆమె చెబుతున్న ఆ మాటలు, ఆమె ఇస్తున్న ఆ ప్రూఫ్ ఎవిడెన్సు, ఆమె పక్కన ఏమీ లేవు గనుక ఎవరైతే నంద్యాల ప్రాంతంలో ఈ యొక్క మహిమ కుమారి పోలీస్ స్టేషన్ సమీపించిందో ఆ యొక్క అధికారి సిఐ గారు ఈమె పక్క ఎవిడెన్స్ ఏమి ఆధారాలు లేవు గనుక ఆ యొక్క కేసుని ఆ సిఐ గారు, ఎస్ఐ గారు టేకప్ చేయాల. ఈ నేపథ్యంలోనే ఇగ్నులు, చాలామంది తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు, చాలామంది జ్ఞానులు ఉన్నారు. ఆలోచించండి. ఈమె పక్క ఆధారాలు లేవు కనుక పోలీసు అధికారులు ఆమె కేసును తీసుకోలేదు. ఏమండి, ఊళ్ళో పెళ్లికి కుక్కలు అడావుడి అన్నట్లుగా చూస్తే ఈ యొక్క కేసు విషయంలో, ఈ మహిమ కుమారి విషయంలో మరి తన కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ కాలేదు. మరి ఆమె ఎవరినైతే అనలగాని అనలు అని వారి సావాసం చేసి, మరి ఒక స్త్రీ, సమర్పణ కలిగిన స్త్రీ పురుషులతో సావాసం చేయటం ఏంటి, పురుషులతో స్నేహం చేయటం ఏంది అని అది ఎవరు ఆలోచించట్లేదు. సరే, దాన్ని పక్కన ఉంచుదాం. అయితే ఇప్పుడు ఈమెకి అన్యాయం జరిగింది అంది నిజమైతే, ఈమె కూడా శివకుమారు ఎలాగైతే నాకు మరి నా మీద నిందా ప్రచారం చేస్తున్నారు అని కోర్టు వారిని, పోలీసు వారిని ఎలాగైతే ఆశ్రయించాడో అలాగనే ఏమో కూడా ఆశ్రయించవచ్చు, తప్పులేదు. ఆమెకు జరిగిన అన్యాయము వాస్తవమైతే, నిజమైతే వెళ్ళవచ్చు. కానీ ఈమె వెళ్ళలేదు. తర్వాత ఈ యొక్క ఈమె పక్షాన కావచ్చు, లేక ఈమె జీవితాన్ని రోడ్డు పాలు చేయాలని ఈకేఆర్ అనే వ్యక్తి, తర్వాత ఊళ్ళో పెళ్లికి కుక్కలు అడావుడి అన్నట్లుగా జాలపాలు అనేవాడు ఈ జాన్ పాలు అనే వ్యక్తి, వీరిరుగురు కొద్దిమంది ఉన్నారు. సరే, వారి విషయాన్ని పక్కన ఉంచితే
ముఖ్యంగా ఈ జాన్ పాల్ అనే వ్యక్తి ఎలాంటి వాడు అంటే సత్య సంబంధులుగా ఉన్న దైవ సేవకుల మీద ఇతను ఈరోజు కాదండి, పగడాల ప్రవీణ్ అన్నగారి విషయంలో కూడా ఆయనని ఒక ప్లాన్ ప్రకారముగా మర్డర్ చేస్తే ఆయన విషయంలో కూడా ఈ జాన్ పాల్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే తాగే చనిపోయాడని. కొన్ని వందల కోట్ల మంది ప్రజలు పగడాల ప్రవీణ్ గారు యొక్క మరణము వెనకాల ఎంతో మంది హస్తం ఉంది, ఆయనని చంపివేశారు అని కోర్టులో కేసు వేశారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క జాన్ పాల్ మతోన్మాదులకి అమ్ముడుపోయి, మరి ఈ యొక్క జాన్ పాల్ చేసిన పని ఏంటి? కొన్ని కోట్ల మంది ప్రజలు పగడాల ప్రవీణ్ అన్న పక్షమున గలమెత్తితే ఆయన మరణము సాధారణమైనదే, యాసిడ్తోనే ఆయన తాగి చనిపోయాడని ఈ త్రాష్టుడు, నికృష్టుడు, ఈ దొంగ ఏమని చెప్పాడు? సాక్ష్యం ఇచ్చాడు, తాగే చనిపోయాడని సాక్ష్యం ఇచ్చాడు. ఏమండి, ఇలాంటి మోసగాన్ని, ఇలాంటి దుర్మార్గుణ్ణి ఈ మహిమ కుమారి నమ్మింది. ఈమెకి న్యాయం చేసేవాళ్ళు కాదు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు దొంగలు. వికేఆర్ అనే వ్యక్తి, విజయ్ కుమార్ అనే వ్యక్తి, తర్వాత ఈ జాన్ పాల్ అనే వ్యక్తి, వీరిరువురు దొంగలే. కానీ దొంగలని ఈ మహిమ కుమారి అనే వ్యక్తి ఆశ్రయించింది. ఈమెకి న్యాయం చేయటానికి, ఏమండి, ఈమె చెప్పిన మాటలు వాస్తవం అయితే, నిజమైతే న్యాయం చేయదా కోర్టు? పోలీసు అధికారులు న్యాయం